అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పెద్దలారా మిత్రులారా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపుతుంది. ఫోన్ ట్యాపింగ్లు, కాల్ డేటాల సేకరణ ఒక సమస్య అయితే, ముఖ్యంగా సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ముఖ్యంగా ఇందులో ఆంధ్రప్రదేశ్లో అటు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు దీని మీదనే రాజకీయాలు నడుస్తూ ఉంది. ఒకవైపు ఈ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టడం, ఆ పార్టీ వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టడం. ఇది ఎంత స్థాయికి వెళ్ళిందంటే, ఈ సైబర్ క్రైమ్ ఎంత దూరం వెళ్ళిందంటే, ఈ సోషల్ మీడియాలో పోస్టులు ముఖ్యంగా మహిళల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, లేకపోతే ఆ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆ పార్టీల వాళ్ళని తీవ్ర స్థాయిలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే లీగల్ సెల్ తయారు చేసుకుంది, ఇంకొకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ కమిటీలు వేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించి. ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదో అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. రోడ్లు కడతా ఉన్నారు, స్కూల్ బిల్డింగ్స్ రోడ్లు వేస్తూ ఉన్నారు, స్కూల్ బిల్డింగ్స్ కడతా ఉన్నారు, హాస్పిటల్ పెడతా ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నారంటే వేరు సంగతి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీలు పడి లీగల్ సెల్లు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇది అభివృద్ధి కాదు. సో సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని మిస్యూజ్ చేయటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో కూడా ఈ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించి కానీ వీటి మీద చట్టాలు కట్టుదిట్టంగా లేవు, స్ట్రాంగ్గా లేవు. వీటి మీద గట్టుదిట్టంగా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మనం ఫోన్ ట్యాపింగ్ వాటి మీద విన్నాం. ఇవన్నీ ఈ క్రైమ్ అనేది చాలా పెద్ద ఎత్తున, అదే అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల్లో 6 నెలల నుంచి 6-7 సంవత్సరాలు జైలు శిక్షలు ఉంటాయి. ఆ విధంగా కఠినతరమైనటువంటి చట్టాలు చేయడం వల్ల ఒక ఎదుటి వ్యక్తిగత జీవితంలోకి మనం ఎంటర్ కావడానికి ఎవరికి హక్కు లేదు. అది రాజ్యాంగం, ఏ దేశ రాజ్యాంగం అని ఇచ్చినటువంటి హక్కుల్లో ప్రధానమైనదిగా ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో దీని మీద కఠినతరమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. అంటే చాలా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే 6 నెలల నుంచి 6-7 ఏళ్ళు జైలు శిక్ష ఉంటే, చాలామంది వ్యక్తుల యొక్క, సంస్థల యొక్క, ఆర్గనైజేషన్స్ యొక్క ట్యాపింగ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు, ఒక జీవితకాలాల శిక్షలు వేయాలి. సంబంధించిన వాళ్ళ మీద అందరూ శిక్షలు వేయడం వల్ల వాళ్ళు దగ్గర పెట్టుకొని సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉంటారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ నేరాలకు కూడా పాల్పడకుండా ఉంటారు. కాబట్టి మన చట్టాలు, మన భారతీయ చట్టాలకు సంబంధించి, అంటే దేశవ్యాప్తంగా జరుగుతాయి చట్టాలు కాబట్టి, ఏ దేశానికి రాష్ట్రాలకి, జిల్లాలకు ఉండవు దానికి సంబంధించి న్యాయం, ధర్మశాస్త్రాలు. సో దేశవ్యాప్తంగా ఒక రకమైన చట్టాలు అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ అంటారు. మొన్న దాన్ని బీజేపీ గవర్నమెంట్ న్యాయ సంహిత పేరుతోని కొత్తగా చట్టాలను తీసుకొచ్చింది. అంటే పనికిరాని ఏదైతే ఉన్నాయో, బ్రిటిష్ కాలంలో పనికిరాని చట్టాలని వాటిని సెట్ చేసుకుంటూ కొన్ని పనికొచ్చే వాటిని చేస్తూ ముందుకు పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా చట్టాలు కఠినతరం చేస్తే తప్ప ఇటు సోషల్ మీడియా, ఇటు సైబర్ క్రైమ్ని మనం కంట్రోల్ చేయలేమనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లు, ఇప్పటికే అనుకున్న ఫోన్ ట్యాపింగ్లు, కాల్ డేటాలు తీయటం ఈ పెద్ద క్రైమ్గా చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఈ కాల్ డేటాలు తీసుకునేది దేశానికి, దేశద్రోహులకి, లేకపోతే రాజ్యద్రోహులకి, లేకపోతే టెర్రరిస్టులకి, లేకపోతే డెకాయిట్ బ్యాచ్లకి, గ్యాంగ్స్టర్లకి ఫోన్లు ట్యాప్ చేయొచ్చు, తప్పేం లేదు. దేశ భద్రత రీత్యా, దేశ ప్రయోజనాల రీత్యా, దేశ దీర్ఘకాలిక అవసరాల రీత్యా వాళ్ళది తీసుకోవచ్చు. కాల్ డేటా కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని చేయొచ్చు, దానికి అభ్యంతరాలు లేవు దేశ రక్షణ అవసరాల రీత్యా. కానీ కామన్ మ్యాన్, లేకపోతే మిడిల్ క్లాసు, వివిధ ప్రజలకు సంబంధించి, వివిధ నాయకులకు సంబంధించినటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది. ఏదో వివిధ రకాల దేశాల్లో ఉన్న కంపెనీలు 1 కోటి, 2 కోట్లు, 4 కోట్లు పెట్టి ఫోన్లు ట్యాపింగ్లు చేసి సో వ్యవస్థలను నియంత్రణ చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు అయితే మనం చూస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి వ్యవస్థలు నియంత్రణ చేసి ఆ విధంగా ప్రజాభిప్రాయాన్ని అణిచివేసేటువంటి వ్యవస్థ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇది దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఖచ్చితంగా వీటి మీద కఠిన చర్యలు ఉండాలి, చట్టాలు దాని మీద జైలు శిక్షలు పడేలాగా ఉండాలి. అమెరికా లాంటి దేశాలలాగా ఖచ్చితంగా ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే జైలు శిక్షలు పడతాయి సైబర్ క్రైమ్లో. నేను ఒకరోజు పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను సైబర్ క్రైమ్ స్టేషన్కి. వాళ్ళు ఆర్థిక లావాదేవీలు 10 కోట్ల పైన ఉంటేనే డీల్ చేస్తారట, లేకపోతే కనీసం మీరు రిక్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయల పైన ఉంటాయి. ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ కాల్ డేటాలు తీయటం, వీటి మీద కూడా ఖచ్చితంగా ఉండాలి. సామాన్య పౌరులకి ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో ఫోన్ లేకుండా నడవట్లేదు. సో వాళ్ళ ఫోన్లు, ఒకళ్ళ ఫోన్లు ఒకళ్ళు ట్యాప్ చేసే హక్కు ఎవరికి ఉన్నది? భారత రాజ్యాంగం ప్రకారం. భారత రాజ్యాంగం కాదు, ఏ దేశం రాజ్యాంగం కూడా పౌరులకు హక్కులు ఉంటాయి. అంతర్గత వ్యవహారాలని బయట వాళ్ళు ఎవరు తీసుకోవడానికి, వాళ్ళు చెప్తే తప్ప ఎవరు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ ఉన్నాను. వివిధ దేశాల్లో వివిధ రకాలుగా చట్టాలు ఉన్నాయి. అట్లా చెప్పాల్సి వస్తే జర్మనీలో
అభ్యంతరకరమైన అసత్య మాటలు, ప్రసంగాలు 24 గంటలను సోషల్ మీడియా నుంచి తొలగించిన పక్షంలో పెద్ద ఎత్తున జరిమానా విధించే విధంగా నెట్వర్క్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ట్ను దాన్ని రూపొందించారు. అదేవిధంగా ఆస్ట్రేలియా సోషల్ మీడియా నియంత్రించడానికి ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ను పెట్టారు. అదేవిధంగా చైనా, సింగపూర్లో కూడా సోషల్ మీడియా నియంత్రణకి చట్టాలు అమలవుతూ ఉన్నాయి. ఆయా దేశాల్లో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అనేక సోషల్ మీడియాలకు సంబంధించి వాట్సాప్తో సహా కఠిన చట్టాలు ఉన్నాయి. ఇండియాలో కూడా ఆ విధమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. భారతదేశం సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి 2021 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దీన్ని ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ ఒక చట్టం రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ఆన్లైన్లో అసాంఘిక శక్తులు, ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రసంగాలు చట్టసమ్మతంగానే సమాచారం నియంత్రించాల్సి ఉంది. అందుకే నిపుణులు, ఇతర సిబ్బందిని తగినంతగా ప్రభుత్వం నియమించాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. సో సైబర్ క్రైమ్కి సంబంధించి కోర్సులు కూడా పెట్టి ఆ విధంగా ముందుకు తీసుకోవాలి. కాల్ డేటా తీసుకునే వాళ్ళ మీద, లేకపోతే అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళ మీద కూడా సీరియస్గా చేయాలి. హ్యాకింగ్ చేసే వాళ్ళకి యావజ్జీవ శిక్షలు పెట్టాలి. హ్యాకింగ్ చేసేవాళ్ళు వాడు ఏ దేశపోడైనా సరే, ఇది ఇతర దేశాల్లో కూర్చొని హ్యాకింగ్ చేసినా కూడా వాడిని జీవితకాల శిక్షలు విధించాలి. అది మర్డర్ కేసు కంటే ఎక్కువ కాబట్టి. సో అందుకోసం సోషల్ మీడియా నియంత్రణతో పాటు సైబర్ క్రైమ్ మీద కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేస్తూ, సో సోషల్ మీడియా వల్ల అనేక రకాలు, ముఖ్యంగా గర్ల్ చైల్డ్లు, యువతులు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి మీద కఠినాంతరమైనటువంటి చర్యలు తీసుకొని సో సమాజ నిర్మాణానికి సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే ప్రజలకి నష్టానికి, ప్రజల వ్యక్తిగత స్వీయ గోప్యాలకు సంబంధించి బహిర్గతం చేసేటువంటి హ్యాకర్స్ని, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ని, కాల్ డేటా తీసే బ్యాచ్ని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చట్టాలు రావాలి. వాళ్ళ మీద జైలు శిక్షలు పడేలాగా కూడా ఉండాలని తెలియజేసుకుంటూ, ఆ వైపుగా మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యారణ్య.